ప్రియురాలిని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు మాల్వి మల్హోత్రాని తెరపైకి తీసుకొచ్చారు. రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసిన లావణ్యకు కౌంటర్ ఇచ్చేందుకు మాల్విని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని నిన్న గచ్చిబౌలి పోలీసులకు బాధితురాలు లావణ్య ఫిర్యాదు చేశారు. 11 ఏళ్లుగా తనతో కలుస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు వదిలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్ తరుణ్ నిలదీయడంతో కొంతమందితో బెదిరించారని కూడా చెబుతోంది. మరోవైపు బాధితురాలు లావణ్యకు సోషల్ మీడియా అండగా నిలుస్తోంది. రాజ్ తరుణ్పై నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాను రంగంలోకి దించారు. అయితే లావణ్య విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం రాజ్ తరుణ్కు లేదా అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, రాజ్ తరుణ్ కు సంబంధించిన దాంట్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న లావణ్య ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నార్సింగి పోలీసులు ఆమెకు సాక్ష్యాధారాలు ప్రొవైడ్ చేయాల్సిందిగా ఆమెకు నోటీస్ ఇచ్చారు 91 CRPCలో. అయితే ఇందులో రాజ్ తరుణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే ఆరోపణ ప్రధానంగా వినబడతా ఉంది. రాజ్ తరుణ్ కావాలనే ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంటే ఈ కంప్లైంట్ లో ఈవెన్ లావణ్య కూడా అదే పేర్కొన్న పరిస్థితి ఉంది. సో ఆమెను తెరపైకి తీసుకువచ్చి ఆమె ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రధానంగా ఆరోపణగా ఉంది. ఇందులో అంటే మన లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా మాల్వి మల్హోత్రాకు సంబంధించిన పేరు ఇచ్చింది. లావణ్య 11 సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు ఎవరితో మన ఈయన ఈ హీరోతో రాజ్ తరుణ్ తో ఉన్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొనే కాకుండా ఎవరైతే మాల్వి మల్హోత్రా ఆమె అన్న మయాంక్ ద్వారా తనకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నాడో వాళ్ళిద్దరిని తెరపైకి తీసుకువచ్చి ఈయన ఇప్పుడు వాళ్ళ మాలవి ద్వారా మళ్ళీ పోలీసులకు ఒక ఫిర్యాదు ఏంటంటే లావణ్య ద్వారా మాకు ప్రాణహాని ఉందని మమ్మల్ని డిఫైమ్ చేస్తున్నాడని ఈయన ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు మాత్రం ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా డ్రగ్స్ కేసులో లావణ్యను ఇరికించింది కూడా ఈ అంటే స్ట్రాటజీగా ఇరికించడం కంటే ఆయన తప్పించుకొని లావణ్య ఇరుక్కునే విధంగా చేశాడనే ఆరోపణ కూడా గతంలో ఉంది. అప్పుడు డ్రగ్స్ దొరికినప్పుడు ఆమెతో పాటు 4 అరెస్ట్ అయ్యి పంపినప్పుడు కూడా రాజ్ తరుణ్ పేరు వచ్చింది కానీ చాలా తెలివిగా ఆమెను ముందు పెట్టి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈ లేడీని పెట్టి లావణ్య ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినపడతా ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు ఇచ్చినటువంటి ఒకవేళ నార్సింగి పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఒకవేళ రాజ్ తరుణ్ కో లేకుంటే మాలవి బ్రదర్ మయాంక్ కో నోటీసులు ఇచ్చినప్పుడు రిప్లై ఇస్తే అది సరిపోతుంది. కానీ ఇప్పుడు పోలీసుల దగ్గర ఆమె ఫిర్యాదు చేసింది కాబట్టి ఈమె ద్వారా ఫిర్యాదు చేయించి సేఫ్ గేమ్ ఆడనే ఉద్దేశంతో రాజ్ తరుణ్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే రాజ్ తరుణ్ 11 సంవత్సరాలతో పాటు లావణ్యతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు అని ఆమె ఫిర్యాదు చేసింది కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు కూడా ఆమె పోలీసుల ఎదుట హాజరు కానున్నట్టు తెలుస్తా ఉంది. ఇటు ఇద్దరి వ్యవహారం ఇటు ఇద్దరు అమ్మాయిల మధ్య రాజ్ తరుణ్ మాత్రం సేఫ్ గా ఉన్నాడు. వీళ్ళిద్దరు అమ్మాయిలు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్న పరిస్థితి చాలా తెలివిగా రాజ్ తరుణ్ దీన్ని ఆడిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మరి మాలవి ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ వస్తున్నట్టు కూడా మీడియాకి చెప్తా ఉన్నారు. లేకపోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా అటెన్షన్ ని రాజ్ తరుణ్ నుంచి ఇప్పుడు మాలవి పైకి మరలించే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ గా రాజ్ తరుణ్ చేస్తున్నట్టయితే మనం గుర్తించవచ్చు. శుభాన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.